ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది. నిక్కీ అనే అమ్మాయిని తన హస్బెండ్ అనే విపిన్ అనే వ్యక్తి ఫైర్ చేసి కాల్చడం జరిగింది. ఆ ఇన్సిడెంట్లో నిక్కీ అనే అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది. నిక్కీ అనే అమ్మాయికి విపిన్ అనే వ్యక్తితో 2016లో మ్యారేజ్ అయింది. ఆ టైంలో ఇతనికి డౌరీ కింద ఒక స్కార్పియో కార్ అండ్ సర్టెన్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఒక 36 lakhs రూపీస్ ఆయన ఒక కార్ డిమాండ్ చేయడం డౌరీ కింద అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ వచ్చింది ఈ నిక్కీ అనే అమ్మాయిని. లాస్ట్ వీక్ ఇదే విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవ జరుగుతున్న టైంలో విపిన్ అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిక్కీ అనే అమ్మాయిని జుట్టు పట్టుకొని లాగడం, కొట్టడం అండ్ హెరాస్ చేయడం జరిగింది. ఆ టైంలోనే ఈ విపిన్ అనే వ్యక్తి ఈ నిక్కీ అనే అమ్మాయికి ఫైట్ చేసి కాల్చడం జరిగింది. ఆ ఇన్సిడెంట్లో ఈమె చాలా గాయపడి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. విపిన్ అనే వ్యక్తి డాటర్ 6 years ఓల్డ్ డాటర్ ఉంది. ఆ డాటర్ కళ్ళ ముందే ఇన్సిడెంట్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మొత్తం ఈ 6 years ఓల్డ్ డాటర్ పోలీసులకు చెప్పడం జరిగింది. ఈ 6 years ఓల్డ్ డాటర్ పోలీసులకు విట్నెస్ గా మారడం జరిగింది అనమాట. నిక్కీకి ఒక సిస్టర్ కూడా ఉంది. ఆ సిస్టర్ని కూడా ఇదే ఫ్యామిలీలో విపిన్ వాళ్ళ బ్రదర్కి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. అయితే సేమ్ ఈమె కూడా ఈ డౌరీ హారాస్మెంట్స్ జరుగుతూ ఉండేవని చెప్పి ఈమె కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. విపిన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఇతను కొన్ని ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ టైంలో అవన్నీ ఒక కంటైనర్ దాచిపెట్టాడు. అయితే ఈ కేసు రీస్ట్రక్చరింగ్ టైంలో ఇతను ఆ ప్లేస్కి తీసుకెళ్లినప్పుడు ఇతను విపిన్ అనే వ్యక్తి తన పక్కనే ఉన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆఫీసర్ యొక్క పిస్టల్ తీసుకొని ఫైర్ చేయడం జరిగింది. అటెంప్టెడ్ మర్డర్ కింద ఈ విపిన్ అనే వ్యక్తి మీద కేసు బుక్ చేయడం జరిగింది. ఆ టైంలో పోలీసులు ఇతని కాలు మీద కాల్చడం జరిగింది. దానికి కూడా మనకు సుధీర్ కుమార్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ గ్రేటర్ నోయిడా పోలీస్ ఆఫీసర్ తెలియజేయడం జరిగింది. అయితే ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంకా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. డౌరీ కింద జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఈ మర్డర్లు, ఈ రేప్లు, ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మన ఇండియాలో కూడా కొన్ని మార్పులు అనేది ఖచ్చితంగా రావాలి. మెయిన్గా లాస్లో, మన సెక్షన్లో, శిక్షలలో ఖచ్చితంగా చేంజెస్ అనేది ఖచ్చితంగా రావాలి. మన గవర్నమెంట్ దీన్ని కొంచెం సీరియస్ యాక్షన్గా తీసుకొని ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే కొన్ని కఠినమైన నిబంధనలు మారుస్తేనే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయి ఇండియాలో. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారో ఖచ్చితంగా మన కామెంట్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. మన ఇండియాలో జరిగే ప్రతి విషయాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను నేను.